హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది తెలుగు న్యూస్ 14. నేను మీ మోనికా. నా పేరు నునావత్ గణేష్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. 27వ తారీఖు ఆదివారం రోజున గాంధారి మండలంలో మారుతి ఫంక్షన్ హాల్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయగలని చెప్పేసి అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ఈ సభలో ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి శ్రీ సీతక్క గారు, అదేవిధంగా ట్రైకార్డ్ చైర్మన్ బెల్లనయ్య గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రామచంద్రరాయ్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు వారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. మన గోరుబోలి భాషను 8 షెడ్యూల్లో కేంద్రంలో పార్లమెంట్లో ఆమోదించాలని చెప్పేసి మొట్టమొదటిగా డిమాండ్. అదేవిధంగా గోర్ సమాజ్ ధర్మ పరిరక్షణ దానికి అవగాహన కార్యక్రమం, అదేవిధంగా పోడు భూములు పట్టాలు, అదేవిధంగా లవాణి భూమి గత మా తాతల నుండి ఉన్న లవాణి భూమిని పట్టాలుగా మార్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి దాని మీద ఒక సదస్సుకు అవగాహన, అదేవిధంగా ఏదైతే 10% రిజర్వేషన్ ఉందో దానికి 12% రిజర్వేషన్ చేయాలని, అదేవిధంగా తండల్లో గ్రామ పంచాయతీలు అయినాయి, ఆ గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చాలి. రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చినట్టయితే తండాల్లో బాగుపడతాయి. మరి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అవి కల్పించినట్టయితేనే మరి తండాలు బాగుపడతాయి. ఒక్కొక్క తండకు మరి 5 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలి. సీసీ రోడ్ కావచ్చు, అదేవిధంగా వైద్యం హాస్పిటల్ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, స్కూల్ బిల్డింగ్ భవనం కావచ్చు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి మెసేజ్ పంపాలని చెప్పేసి అక్కడ నుంచి మెసేజ్ పంపాలని చెప్పేసి మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి అందరూ మరి తండవాసులు, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా వారందరూ రావాలని చెప్పేసి మీకు 2 చేతులతోనే జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను.